డే 57 ఛాలెంజ్. ప్రెజెంట్ అయితే ఒక ఐరన్ కార్నర్ రన్ అయితుంది. నథింగ్ బట్ స్ట్రాంగిల్. బాటమ్‌లో సపోర్ట్ 26,200 అండ్ టాప్‌లో రెసిస్టెన్స్ 26,350. సో, ఈ రేంజ్‌లో ఒక ఐరన్ కార్నర్ తీసుకున్నా అండ్ 3 లాట్స్. ప్రెజెంట్ అయితే ప్రాఫిట్ రూ. 1,170లో రన్ అయితుంది. నథింగ్ బట్ 1,100. టార్గెట్ 3,000 చూద్దాం. దేనికి ఎలా ఉంటది పొజిషన్ అనేది. అండ్ మధ్యలో ఏదైనా అడ్జస్ట్‌మెంట్ చేస్తే మళ్ళీ అప్డేట్ ఇస్తా. థాంక్ యూ ఆల్. నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సారీ ఈరోజు వీడియో చాలా లేట్ అయింది. కొన్ని పనులుంటే లైవ్ మార్కెట్‌లో కూడా వీడియో రికార్డ్ చేయలేకపోయినా. అండ్ సో, మార్నింగ్ ఫస్ట్ చార్ట్ చూపిస్తా. ఓపెన్ అయినప్పటి నుంచి వెరీ స్ట్రాంగ్‌గా పైకి కదిలింది మార్కెట్. అంటే ఈ క్యాండిల్ ఉందా? ఈ ప్లస్ క్యాండిల్. ఇది కింది వరకొచ్చి మళ్ళీ పైకెళ్ళి పైకి క్లోజ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ 1 అవర్ క్యాండిల్ కూడా పైకి క్లోజ్ అయింది. కానీ నెక్స్ట్ అక్కడి నుంచి ఫాల్ అవుతూ అగ్రెసివ్‌గా ఫాల్ అయింది. పైకెళ్తాది అనుకున్న వాళ్ళకి ఎస్ఎల్ హిట్ అయింది. కింద పడతది అనుకున్న వాళ్ళకి ఎస్ఎల్ హిట్ అయింది. అట్లా కాదని చెప్పి ఐరన్ కౌంటర్ పెట్టినా కూడా ఎస్ఎల్ హిట్ అయ్యేది. సో, ఇప్పుడు నా పొజిషన్‌కొస్తే సో, ఇవాళ ట్రేడ్స్ అయితే బానే అయినాయి. కొన్ని స్ట్రాటజీస్ అయినాయి. ఒక 2 స్ట్రాటజీస్ అయినాయి. ఒక దాంట్లో కొంచెం ప్రాఫిట్ వచ్చింది. అది ఇంకో దాంట్లో పోయింది. అంటే బేసిక్‌గా మార్కెట్ కొంచెం అగ్రెసివ్‌గా మూవ్ అయింది. ఇప్పుడు చూస్తే చిన్నగా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ పిక్స్ చూస్తేనేమో 10.21 ఉంది. 10.2 ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఇండియా పిక్స్ చూస్తే ఇవాళ 6% పెరిగింది. సో, కష్టం ఇంత పెరిగితే అంటే 12, 13 ఉన్నప్పుడు ఒక రేంజ్‌లో ఉన్నప్పుడు చేస్తే పర్లేదు. అట్లా కాకుండా పెరిగిందనుకో సడెన్‌గా ఉన్నట్టుండి ఇట్లా అప్పుడు ఇబ్బందయితది సెల్లర్స్‌కి. చాలా ఇబ్బంది. ఇప్పుడు ఏదైనా 1% అస్సలు హిట్ అయిపోయింది ఇయాల. కానీ ఇగ నిఫ్టీ నుంచి మొత్తం ఇగ ప్రీమియమ్స్ కూడా తక్కువ ఉంటాయి కదా రేపటికి. సో, అందుకని చెప్పి ఇగ ఈవెన్ దో రేపు నిఫ్టీ ఎక్స్‌పైరీ అయినా కూడా నేను సెన్సెక్స్‌లో పొజిషన్ తీసుకున్నా. ఎంత అంటే 25,000 సపోర్ట్, 25,600 రెసిస్టెన్స్. ఉంటే ఒక చార్ట్‌లో చూపిస్తా. బాక్స్ ఉందా ఇదే. సో, బాక్స్ కింద 25,000 సపోర్ట్ పైన కింద 85,000 సపోర్ట్ అండ్ పైన 85,600 రెసిస్టెన్స్. సో, ఈ రేంజ్‌ల ఇయాల కాకుండా కొంచెం అగ్రెసివ్‌గా మూవ్ అవ్వకుండా నార్మల్‌గా మూవ్ అయితే రేపు ఎంతో కొంత ప్రాఫిట్ వత్తది. చూద్దాం ఏం జరుగుద్ది ఏంటనేది. అండ్ మన ట్రంప్ ఏమో ఊకే ఏదో ఒకటి చేస్తుండు కాబట్టి ఇగ ఓవర్ నెట్ పొజిషన్ తీసుకోవద్దాం అనుకుంటున్నా. అండ్ అలాగే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా కూడా తీసుకోవద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఉన్న సిట్యుయేషన్ బట్టి తీసుకోవాలి అన్నట్టు అనుకుంటున్నా. బట్ చూస్తా. నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇలాంటివి ఏమన్నా అగ్రెసివ్ మూవ్ ఉన్నప్పుడు ఒకవేళ క్యాపిటల్ మొత్తం పోదు. ఒకవేళ కొంచెం క్యాపిటల్ వరుసగా ఒక 10 ఎస్ఎల్ హిట్ అయినా కూడా 10% క్యాపిటల్ పోతది. 10 అంటే ఒక 12, 13 వరకు కూడా పోతది. సో, అలాంటప్పుడు నాకు మీ సపోర్ట్ ఇంపార్టెంట్. కొంచెం మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఏమన్నా చేస్తే కొంచెం రీచ్ ఎక్కువైతే మానిటైజేషన్ ఏమన్నా అయితే దాని నుంచి వచ్చిన రెవెన్యూని మళ్ళీ ట్రేడింగ్‌లో పెట్టి మీకు నాలెడ్జ్ షేర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నా. దానికి నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.